ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠని రేపుతూ ఏం జరిగిందా అని అందరు ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేసింది. రష్మి ఏమో ఏంటి అసలు ఇది స్కిట్టా, తోపులనుకుంటున్నారా మీరు అనడం, రోజా గారేమో అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వడం లేకపోతే అమ్మకు లవ్ లెటర్ ఇవ్వడం అనడం, నాగబాబు గారేమో పొగరు అహంకారం ఈగో తలకెక్కింది అని అనగానే మీరు చెప్పండి మేడం ఎలా చేయాలో అని శ్రీను అనడంతో అందుకు రోజా నీకు ఇచ్చిన చెక్కు ఇవ్వు నేను చేసి చూపిస్తా అని, ఇలాంటి స్కిట్లు కూడా చేస్తారా, అసలు ఇదొక స్కిట్టా అని నాగబాబు రోజాతో పాటు అనగానే మీరు చేయండి సార్ చేసి చూపిస్తే తెలుస్తుంది అని నాగబాబును క్వశ్చన్ చేసే విధానం, ఆ తర్వాత నాగబాబు గెట్అవుట్ అనడం ఇవన్నీ ప్రోమోలో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. తీరా ప్రోగ్రాం చూసిన తర్వాత ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి. ఇదంతా ఏప్రిల్ ఫుల్లో భాగం అనుకునే విధంగా ప్రేక్షకుల మైండ్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు జబర్దస్త్ టీం. అసలు జరిగింది ఏంటంటే మీరు చేసి చూపించండి మీరు చేస్తే తెలుస్తుంది అనగానే దానికి నాగబాబు ఇలాంటి స్కిట్లు 100 చేస్తాం, కాకపోతే మా ఎక్స్పీరియన్స్ చూసి జడ్జి పోస్ట్ ఇచ్చారు అని, అయినా చేసి చూపిస్తామని నాగబాబు రోజా కూడా వారి కుర్చీల్లోంచి లేవడం. ఇక అక్కడి నుంచి నాగబాబు రోజా డూపులతో శ్రీను రాంప్రసాద్ వచ్చి స్కిట్ని కొనసాగిస్తారు. అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే నాగబాబు రోజాని కూడా స్కిట్లో ఉపయోగించేసింది జబర్దస్త్. ఈసారి రష్మి ప్లేస్లో ఇంకో డూపును పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మరొక జబర్దస్త్ సెట్ క్రియేట్ చేసి చేయడం బాగా అనిపించింది. ఈ స్కిట్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. స్కిట్లో భాగంగా ఎమ్మెల్యే రోజా కదా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే డైలాగులు పెట్టడం, మధ్య మధ్యలో సుధీర్ పంచులు, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అంటే సుధీర్ రాంప్రసాద్ శ్రీను వీరు ఎలాంటి వాళ్ళో చెప్పడం కూడా సూపర్. లాస్ట్లో స్కిట్ ఎలా ముగించాలో తెలియక సుధీర్ స్కిట్లో కొట్టుకున్నట్లు కర్రలతో కొట్టుకుందాం అని అలా మొత్తం మీద స్కిట్ ముగించేస్తారు. ఈ స్కిట్ చూసిన ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు. అదండి సంగతి. అందరూ నిజమని ఏప్రిల్ ఫూల్ అని అనుకున్న వారికి ఏప్రిల్ ఫూల్ అని ఎక్కడా చెప్పకుండా నాగబాబు సీరియస్ అవ్వడం, రోజా డైలాగ్స్, రష్మి కామెంట్స్ అన్నీ ఉత్తుతూనే తూచ్ అంతా స్కిట్లో భాగమే అని తేల్చేశారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.